హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు గోంగూర తయారు చేయడానికి నైటే కడిగి పెట్టుకున్న ఆరబెట్టుకున్న గోంగూర అండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక 3 ఎర్రగడ్డలు పెద్దగా కట్ చేసుకున్నా, ఎందుకంటే ఇది మిక్సీ పట్టాలి కాబట్టి పెద్దగా చేసుకున్నా. తర్వాత పల్లీలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, 1 పెద్దగడ్డ, జీలకర్ర మెంతుల పొడి లాస్ట్లో వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు, పసుపు, శనగపప్పు. ఇవన్నీ కూడా గుంటూరు గోంగూరకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి. గుంటూరు గోంగూర ప్రిపేర్ చేద్దాం. బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత ఆయిల్ పోయాలి. బాండీ వేడెక్కింది, ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోసినాక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీల్ని బాగా గోలించుకోవాలన్నమాట. ఈ విధంగా పల్లీలు బాగా మంచిగా గోలిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఆయిల్ లేకుండా చూసుకొని వేరే గిన్నెలోకి వేసుకొని పల్లీలను తీసిన తర్వాత ఇక పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో ముందుగా ఇదే ఆయిల్లో ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఇవి వేసిన తర్వాత పచ్చిశనగపప్పు, ఇవి కొంచెం గోలిన తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, ఇవి కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత పసుపు, కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న గోంగూర, ఈ గోంగూరను కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా గోంగూర అంతా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. గోంగూర ఉడికే లోపల మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎర్రగడ్డలు ప్లస్ దీనిలో తగినంత ఉప్పు, అదేవిధంగా మనం కారం ఎవరికి ఎంత కావాలనో అది, మేమైతే కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నానండి. ఈ కారం, ఈ 3 కలిపి మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే మెత్తలు చేసుకున్నానండి. కొందరు బరకగా కూడా చేసుకుంటారు. మా పిల్లలు ఇట్లా గట్టిగా వస్తే తినరు, అందుకే నేను ఇట్లా మెత్తగా చేసుకున్నా. ఈ విధంగా కారము, ఎర్రగడ్డలు, ఉప్పు కలిపి మిక్సీ చేసుకోవాలి. గోంగూర అయితే బాగా మంచిగా ఫ్రై అయిందండి. ఈ విధంగా ఫ్రై అయినాక మనము ఇంతకుముందు మిక్సీ చేసుకున్న ఎర్రగడ్డలు, ఉప్పు, కారం ఉంది కదా, అది ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి అలానే ఉండనియాలి. ఇప్పుడు మనం ముందుగా గోలించి పెట్టుకున్న వేరుశనగ గింజలను వేసేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ వీటితో ఉంటే ఏంటంటే ఆ పులుపు అనేది గింజలకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వీటిని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. వీటితో పాటు కలుపుకొనంతా తీసి వేస్తామనంగా దించేస్తామనంగా చివరిగా మనము జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి.
ఫస్ట్గా కొత్తిమీర, అంతేనండి. ఎంతో ఎమ్మీగా ఉండే, ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర రెడీ అయిపోయిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా వారం రోజులు కూడా బయట నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.